చేయడానికి బోలెడు పనులున్నాయి, బోలెడు ఉద్యోగాలున్నాయి. కానీ నేను బీటెక్ చదివాను కాబట్టి సాఫ్ట్‌వేర్ ఇంజినీరే చేస్తాను. లేదంటే బీటెక్ చదివినా ఉద్యోగాలు దొరకటం లేదు లాంటి మాటలు మాట్లాడితే ఎవడేం చేయలేడు. గతంలోనే బీటెక్కులు పూర్తి చేసినటువంటి వాళ్ళు వాచ్‌మెన్‌లుగా పనిచేసినటువంటి వాళ్ళు గూడా ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్‌మెంట్‌ల పుణ్యమా? లేదంటే గనక దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలలు విపరీతంగా పెరిగిన పుణ్యమా అని ఇంజినీర్ల సంఖ్య పెరిగింది. దాంట్లో నాలెడ్జబుల్ ఇంజినీర్లు వరకు ఉద్యోగాలు పొందుతున్నారు. మిగతా వాళ్ళు ఏదో ఒక ఇతర పనులు చేసుకుంటున్నారు. చివరికి వీడియో ఎడిటర్లుగా గూడా బీఈలు చేసినటువంటోళ్ళున్నారు. అలాగే సెక్యూరిటీ గూడా చూశాను నేను. మాకు ఇదివరకు జెమినీలో పనిచేసాడు బీఈ పూర్తయినటువంటోళ్ళు. అట్లాంటి సిట్యుయేషన్ ఉంది. ఇవాళ పనులకి నేను చెప్పాను అనేకం మనకి వ్యాపార సంస్థలు ప్రతి ఆదివారం ఒకసారి జాబ్స్ కాలం చూసుకుంటే కుప్పలు తెప్పల జాబ్‌లు ఉంటున్నాయి. మనుషులు దొరకటం లేదు. నేను లగ్జూరియస్‌గా బ్రతకడానికి తగ్గిన జీతం ఇచ్చే చోటే చేయాలంటే దొరకదు. కానీ 25,000, 30,000 సంపాదించడం ఇవాళ చాలా సులభం. చివరికి అదేది ఓలాలు, ఉబర్‌లలో పని చేసుకున్న, ర్యాపిడోలులో మనం రిజిస్టర్ చేసుకున్న ఈజీగా సంపాదించేయొచ్చు. అట్లాగే ఆ స్విగ్గీలు, జొమాటోలు చేసినా కూడా ఈజీగా సంపాదించేయొచ్చు. ఇది ఇవాళ అవకాశాలు కుప్పలు తెప్పలుగా ఉన్న రోజు. అయినా సరే ఏ ఉద్యోగము చేయకుండా వస్తే మాత్రమే చేద్దామనుకుంటున్నటువంటి వాళ్ళు 15-29 సంవత్సరాల మధ్యన ఉన్నవాళ్ళు 87 మిలియన్ మంది ఉన్నారట ఇండియాలో. స్కూళ్ళు, కాలేజీలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు గాని, లేదా ఆ చదువుతో ఉన్నవాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు కూడా కలిపి.